సెహర్ కృష్ణన్. సో ఇవాళ నేను వెగా ఎంటర్టైన్మెంట్స్లో ఒక మంచి పర్సన్తో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసాను. సో ఆ పర్సన్ చూపించాలా? మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన పర్సనే, చాలా సుపరిచితుడు, అపరిచితుడు కూడా. సో లెట్స్ వెల్కమ్ జెస్సీ జశ్వంత్. ఎంత అపరిచితుడిలా ఉన్నాడండి చూడ్డానికి కదా. సో జెస్సీ జశ్వంత్. సో అందరూ బేసిక్గా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా స్టార్ట్ చేసావు అని అడుగుతారు కదా. సో మనం అలా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అడగదంటే తెలుసు కాబట్టి, మొత్తం చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి, కలిసి పెరిగాం కాబట్టి. సో నేను మీకు అందరికీ చెప్పాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, నాకు జెస్సీకి ఆల్మోస్ట్ 8 years రిలేషన్షిప్. 10 years అనుకోండి. మేమిద్దరం 10 years నుంచి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడే ఉండిపోయాను, వాడు మాత్రం సెలబ్రిటీగా. లేదండి, ఇద్దరు విజయవాడ నుంచి ఉన్నాము. విజయవాడ నుంచి ఇక్కడ వచ్చాం, హైదరాబాద్కి వచ్చాం బస్ తీసుకొని. సో హైదరాబాద్ బతుకుతాం ఇద్దరం. నువ్వు ఎదిగావు, నేను ఎదిగాను, అంతే. ఓకే ఫైన్. సో జెస్సీ, ఇప్పుడు నువ్వు కరెంట్లీ ఒక సూపర్ స్టార్తో వర్క్ చేస్తున్నావని నేను విన్నాను. సో సూపర్ స్టార్తో వర్క్ చేయడమే కాకుండా నువ్వు రైటింగ్స్ కూడా రాస్తున్నావని విన్నాను. సో వాళ్ళెవరో నువ్వు చెప్పొచ్చా? అంటే ఆ సూపర్ స్టార్తోనే రైటింగ్ రెండు కలిసి చేస్తున్నాను. అది ఎవరు? ఎందుకంటే మా ఆడియన్స్ కి తెలియాలి. చెప్పకూడదు. అర్రే, ఆ సూపర్ స్టార్ వచ్చి నన్ను కొడతారనమాట. లేదు, జస్ట్ మాకు హింట్ ఇవ్వండి చాలు. మంచి యాక్టర్, మీ అందరికి బాగా ఇష్టమైన యాక్టరే అతను. అంటే లవర్ బాయ్ అనమాట. అంటే నాకు వచ్చేసింది నా మైండ్లోకి ఎవరో, అంతేనా? లవర్ బాయ్ నేను చెప్పలేదు. నువ్వు లవర్ బాయ్ అని చెప్పలేదా? నేను చెప్పలేదు. ఆయన అన్ని విధాల్లో అందరికి, జనాలందరి ఫ్యామిలీ నుంచి అందరికి దగ్గర ఆయన. ఓకే. సో అలాంటి హీరోతో కలిసి వర్క్ చేస్తాను. అంత పెద్ద హీరోతో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నువ్వెలా ఫీల్ అవుతున్నావు? అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఒకప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దానికి విపక్షమైన ఫ్యాన్ అనమాట. ఓ మై గాడ్. ఎప్పుడైనా ఒకసారి నువ్వు కలిస్తే నా పేరు చెప్పు అనేది. అలాంటి అమ్మాయి, చెప్పిన అమ్మాయి ఆ హీరో. ఇప్పుడు నేను ఆయనతో వర్క్ చేస్తాను కలిసి యాజ్ యాక్టర్ కమ్ రైటర్ కింద. దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఓకే. సో నైస్ చేసి నీ డెవలప్మెంట్ చూసి నేనైతే మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్ లాగానే ఆ ఫ్రెండ్ లాగా ఇంకేముంది చెప్పు, ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక ఫ్రెండ్ లాగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నెక్స్ట్, సో నీ బిగ్ బాస్ జర్నీ, నువ్వు ఒక సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి నీ బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది? అసలు నువ్వు బిగ్ బాస్లోకి ఎలా ఎంటర్ అయ్యావు? ఏ కేటగిరీలో నిన్ను బిగ్ బాస్లోకి తీసుకోవడం జరిగింది? డోర్ తీసుకుని ఎంటర్ అయ్యాను. జోక్ వేసాడు, నవ్వండి. డోర్ తీసుకుని ఎంటర్ అయ్యాడంట. అంటే జనరల్గా మోడలింగ్ చేస్తారు. మోడలింగ్లో మనం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఒకటి ఎక్కాను. ఆ తర్వాత కొన్ని అవార్డ్స్ వచ్చాయి మోడలింగ్లో. అవార్డ్స్ వచ్చినప్పుడు ఐ గాట్ ఎ కాల్ అండ్ ఐ గాట్ ఇన్విటేషన్. లైక్ ఆ సీజన్ వాళ్ళు మోడల్స్ని పంపిద్దామని అనుకున్నారంట, ఒక మోడల్ని. సో అనుకోకుండా ఆ మోడల్ నేను అవ్వడం నా అదృష్టం. ఓకే. సో మీకు వచ్చిన గిన్నిస్ బుక్ అవార్డ్ పేరేంటి? గిన్నిస్ బుక్ అంటే సంథింగ్ లైక్ మెన్ కేటగిరీలోనూ అలా ఉండదు. లైక్ ఏంటంటే ఆ కేటగిరీ ఏంటంటే 36 hours కంటిన్యూస్గా ర్యాంప్ వాక్ చేయించాలి. నేను డైరెక్షన్ చేయాలి మెంటర్గా. అట్ ద సేమ్ టైం నేను మెంటర్గా ఉంటూ డైరెక్షన్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆల్ మై మోడల్స్ 250 ఫిమేల్ మోడల్స్ని వాక్ చేయించాలి కంటిన్యూస్గా. సో ఒక్క సెకండ్ కూడా ఎంటీ ఉంటే ర్యాంప్ మా ఇన్వెస్టర్స్ అందరూ విత్డ్రా అయిపోతారు. సో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రాదు. బికాస్ యూకే ప్రీవియస్ రికార్డ్ 23 గంటలు చేశారు వాళ్ళు. సో మనం ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. ఓకే. సో 24 hours కంటిన్యూస్గా 36 hours చేసాం. 36 hours కంటిన్యూస్గా ర్యాంప్ వాక్ ఈజ్ ఎ నాట్ ఈజీ థింగ్ అండి. ఎందుకంటే నేను కూడా ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత కష్టంగా ఉంటుందో. ఓకే. సో ఇంకా వేరే రీసెంట్లీ నేను నీ ఇన్స్టాగ్రామ్లో చూసింది ఒక ఈవిల్ ఐ. నువ్వు డిఫరెంట్గా ఒక ఈవిల్ ఐ గురించి పోస్ట్ చేస్తున్నావు. నేను ఎందుకో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు వాట్ ఈస్ దట్? అంటే ఏం లేదు, సింపుల్గా ఈ మధ్య మనకి మార్కెట్లో చూస్తే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఒక బ్లూ కలర్ ఐ సింబల్ ఈవిల్ ఐ అని చెప్పి అమ్మేస్తున్నారు. అది అందరూ ఏంటి పెట్టుకుంటే మాకు దిష్టి తగలదు, మాకు మంచి జరుగుతాయి, మంచిది అని చెప్పి అందరూ చాలా పిచ్చినలా కొనేసుకుంటున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ది థింగ్ ఏంటంటే అది ఒక ఈవిల్ సంబంధించిన వ్యక్తులు, సో కాల్ ఇలిమినాటీ అంటారు వాళ్ళని. ఇలిమినాటీ అంటారు వాళ్ళని. యా, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఈవిల్ ఐ అని. ఏంటంటే వాళ్ళ దేవుడు గుర్తు అది. ఆ సింబల్ని, ఆ ఐ సింబల్ అనేది వాళ్ళ దేవుడి గుర్తు. అది ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కొనుక్కోరు కదా ఎవరు. ఇప్పుడు దేవుడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక సెంటిమెంట్, ఇది యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందని చెప్తే ఆ సెంటిమెంట్గా కొనేసుకుంటున్నారు అందరూ. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ట్రూత్ బిహైండ్ ఇట్. బికాస్ నేను అన్ని రీసెర్చ్ చేస్తాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను చాలామందికి. నా ఫ్రెండ్స్ చాలామంది కూడా, నీకు తెలిసిన వాళ్ళు చాలామంది యూజ్ చేసుకొని స్టైల్గా మెడకి వేసుకోవడం, లేకపోతే చేతులకి పెట్టుకోవడం, కాళ్ళకి పెట్టుకోవడం, ఇంట్లో ఇంత వాల్కి పెట్టుకోవడం,
పెట్టుకుంటున్నారు. అది వాడకండి, వాడితే ఫ్యూచర్లో మీరు చాలా దెబ్బతింటారు. ఇది వాస్తవం. మన కల్చర్ నమ్మండి. ఓకే, మీరు హిందూ అయినా క్రిస్టియన్ ముస్లిం అయినా సరే ఫాలో అవర్ కల్చర్, ఇట్ విల్ బి బెస్ట్. సో అండ్ ఇంకా వెరీ రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాకే నేను విన్నది ఏంటి అని అంటే మీరు ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఫీడ్ ఫర్ 10. యా, ఫీడ్ ఫర్ 10. దాని కాన్సెప్ట్ ఏంటి? అంటే ఏం లేదు, జనరల్గా ఏంటంటే ఐ బిలాంగ్స్ టు 10. యాక్చువల్లీ 10 అనేది తర్వాత తెలిసింది. ఐ బిలాంగ్స్ టు 10 ఫస్ట్ ఆఫ్ ఆల్. 10 అంటే 10 గర్ల్ ఫ్రెండ్సా ఏంటి? కాదు. సో 10 అనే నాకు నెంబర్ అనేది చాలా కొంచెం సెంటిమెంటల్గా నాకు వర్కౌట్ అయింది. ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫీడ్ ఫర్ 10 అని ఎందుకంటే ఒక ఈవినింగ్ ఒక రోజు నా బర్త్డే రోజున జనరల్గా నేను ఏదో సంథింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఒకసారి వెళ్తే ఐ సా మెనీ పీపుల్ స్టాండింగ్ ఫర్ ఫుడ్ అట్ ద టైమ్ ఆఫ్ 2 o'clock, midnight 2 o'clock కూడా దే క్రేవింగ్ యాక్చువల్లీ ఫుడ్. ఎవరైనా ఇస్తారు, దే ఆర్ వెయిటింగ్ ఎవరైనా ఫుడ్ ఇస్తారని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది వై కాంట్ ఐ స్టార్ట్ డూయింగ్ దట్. యా, ఇంతమంది పాపం నైట్ టైం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి ఫుడ్ అంతగా దొరకని నేను ఓన్గా ఇంకా స్టార్ట్ చేశాను నా ఓన్ మనీతో. సో రెగ్యులర్గా ఏంటంటే ఎవ్రీడే ఒక టీం, అంటే ఒక 2-3 పెట్టుకున్నాను నా టీంలో కూడా. లేదా నేను ఉంటే నేను వెళ్తాను, లేదా వాళ్ళు పంపిస్తాను. వెళ్ళి ఏం చేస్తానంటే మినిమం 10+ మెంబర్స్కి, మినిమం 10 మెంబర్స్, మోస్ట్లీ 50 to 100 అవుతుంది పర్ డే ఒక్కొక్కసారి. సో డిపెండ్స్ అపాన్ ద డే బట్టి. సో అలాగే వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. అది సక్సెస్ఫుల్గా అందరూ రీచ్ అవుతుంది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఆ వర్క్కి. మన రీసెంట్గా ఒక మెయిన్ పేజ్లో కూడా సపోర్ట్ చేశారు నాకు, దానికి కూడా బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది. And everyone is praising me for that, and thanks for your response actually, and thanks for you as well for taking this topic over here. ఎస్, ఎందుకంటే ఇప్పుడున్న మన జనరేషన్లో మనం కడుపు నిండిందా, మనకు ఆకలి తీరిపోయిందా అని చూసుకునే రోజుల్లో కూడా నేను ఒక 10 మందికి హెల్ప్ చేయాలి అనుకునే మనస్తత్వం ఉండడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అంటే అలా కాదండి, అంటే జనరల్గా అందరికీ చేయాలంటది, బట్ అందరికీ ఇప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల ఉండదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాక చాలా మంది కూడా రెస్పాండ్ అవుతున్నారు. దే వాంట్స్ టు సపోర్ట్. కొంతమంది ఏంటంటే నాకు విక్రమ్ అన్న తెలిసిన అన్నాడు, ఆయన ఏం చేశారంటే ఇలా మనీ వేసి రైస్ బ్యాగ్స్ కొనేసాయి అని చెప్పి ఆయన సపోర్ట్. ఇంకొంతమంది ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి వస్తున్నారు. సో అంటే ఉంటుంది, బట్ వాళ్ళకి రూట్స్ తెలియదు ఎలాగ హెల్ప్ చేయాలని, వాళ్ళకి టైం దొరక. ఇప్పుడు నాలంటో చేశారు అనుకో, వాళ్ళు నా సేవించిన హెల్ప్ చేశారు. వాళ్ళు ఏంటంటే పే లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు ఆ నీడ్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయాలంటున్నారు. దట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. కమింగ్ టు యువర్ ఫస్ట్ కెరియర్, అంటే స్టార్టింగ్ స్టెప్, మీరు స్టడీస్ని డిస్కంటిన్యూ చేశారు. మీరు సిఏ చదవాలనుకున్నారు, కానీ ఆ సిఏని డిస్కంటిన్యూ చేశారు. ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? దాని తర్వాత మీరు ఏం చేశారు? సిఏ ఎందుకు డిస్కంటిన్యూ చేశారంటే సిఏ చదివే వాళ్ళకి తెలిసింది, ఎందుకంటే వాళ్ళు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. అది చెప్పా కదా, ఎంబీఏ చాప్టర్ మొత్తం, ఎంబీఏ ఒక ఇయర్ సబ్జెక్ట్ అంతా ఇది ఒక చాప్టర్ ఉంటుంది, అంత కష్టం సిఏ. సో సిఏ ఆబ్వియస్లీ మన వల్ల కాదు, మనకున్న అలవాట్లు అంటే మనం ఉన్న సర్కిల్ కానీ మన తిరుగులు కానీ సిఏ చదవలేము. సో అందుకే సిఏ సగం వాడికి వెళ్ళి బ్యాక్ వచ్చి ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఆ డబ్బు దాంతో జాబ్ సంపాదించి జాబ్ చేసుకున్నా కొన్ని రోజులు. జాబ్, సో ఏం జాబ్ చేశారు? అంటే కొన్ని ఐటీ కంపెనీస్లో వర్క్ చేశాను, అకౌంట్స్ రిలేటెడ్. నెక్స్ట్, నువ్వు డిగ్రీని ఎంబీఏని కూడా నువ్వు ప్రైవేట్గా కంప్లీట్ చేసావు కదా? అవును. సో ఓకే, సో ఇప్పుడు అసలు నీ కెరియర్, ఈ టెలివిజన్ కెరియర్ లేదా ఈ మోడలింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అయితే నేను విన్నది ఏంటి అని అంటే, నీ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మీకున్న సిచ్యువేషన్స్కి మీ ఫ్యామిలీలో ఒక సపోర్ట్ అత్త నాకు తెలుసా ఆమె పేరు సుజాత ఆర్ సంథింగ్, శేషు. సో శేషు గారు మీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది, మీరు ఆ ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేసుకోగలిగారు? అంటే మా అత్త నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసింది, శేషత్త. ఆమె అంటే నేను యాక్టింగ్కి వెళ్ళాలి లేకపోతే నేను మోడలింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ పర్సన్ ఆమె వచ్చింది. ఓకే. అంటే మా అమ్మ ఆబ్వియస్లీ నో అనింది, మా చెల్లి నో అనింది, మా అత్త మటుకు సపోర్ట్ చేసింది. ఓకే. సో మా అత్త ఏమైందంటే వాళ్ళకి తెలిసిన ఒకరితో కూడా సీరియల్లో ఒక చిన్న ఆపర్చునిటీ ఉందంటే జెమినీ ఛానల్లో ఒక చిన్న సీరియల్లో రోల్ చేశాను కొన్ని రోజులు. సీరియల్ పేరేంటి? సప్తమాత్రిక అని, ఒక స్నేక్ బుస్. ఆ సీరియల్ చేశాను అనమాట. అందులో ఒక కీ రోల్ ఒకటి ఉంటే కీ రోల్ నేను చేశాను, జే అనే క్యారెక్టర్కి. అప్పుడు చేసినప్పుడు బాగా అనిపించింది, అంటే ఐ స్టార్టెడ్ ఎడిక్టింగ్ ఫర్ దిస్ థింగ్స్, యాక్టింగ్ సైడ్ రావాలి అని చెప్పి ఒక ఎడిక్షన్ స్టార్ట్ అయింది. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా తర్వాత అంటే మా డాడీ లేడు ఎలాగో అప్పటికి, ఇంకా మమ్మీకి సపోర్ట్గా ఇంకా ఏం చేస్తున్నా జాబ్ చేస్తూ ఈ ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నాం. సర్టెన్ టైంలో మోడలింగ్లో తెలియకుండానే టాప్ మోడల్ అయిపోయాను. ఓకే. ఇంకా అప్పుడు ఏం చేశానంటే ఇంకా ఇండస్ట్రీకి రూట్స్ వచ్చేలా క్రియేట్ చేసుకున్న టైంలో బిగ్ బాస్ వచ్చింది. ఓ నైస్. అలా ఇండస్ట్రీకి వచ్చాను ఇప్పుడు బాగానే. ఓకే.
సో అండ్ మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు మేబీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నాకు ప్రాపర్గా గుర్తులేదు జెస్సీ, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కలిసావు. అవును. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆయనతో నీకు ఎలాంటి ఆ ఒక 5 minutes ఐ థింక్ యూ హ్యావ్ ఎ డిస్కషన్. ఒక 10 minutes నీకు టైం ఇవ్వగలిగారు. సో యూ అంటే నీ రేంజ్ని నువ్వు అక్కడి వరకు పెంచుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అది అంటే చెప్తాను అంటే అది ఏంటంటే బిగ్ బాస్ అప్పుడే సెలెక్ట్ అయ్యాను. కరెక్ట్గా బిగ్ బాస్కి ఇంకొక 1 month వెళ్తున్న టైంలో విజయవాడ మంగళగిరి దగ్గర ఆయన ఒక మీటింగ్ అవుతుంది ఓకే జనసేన వాళ్ళతో. ఆ టైంలో నాకు వన్ ఆఫ్ ద కీ పర్సన్ జనసేన నాకు తెలిసి పరిచయం ఉన్నాడు ఆయన, అజయ్ గారు అని. ఆయన ఏం చేశారంటే ఇలా కలుస్తావా అంటే నేను ఇంకా వణిగిపోయా, కలవడం ఏంటి పోయా, నేను చాలా పెద్ద ఫ్యాన్ అని. అంటే సో నోట్ దిస్ పాయింట్, జెస్సీ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అందరికీ తెలుసు అది. మేము కూడా నోట్ చేసుకుంటాం జెస్సీకి. ఓకే సో రమ్మన్నారు, వెంటనే హడావుడిగా వెళ్ళాక ఆయన అప్పటికి చెప్పినప్పుడు ఎవరు ఏం చేస్తుంటారంటే నా ప్రొఫైల్ తెలుసుకున్నారంట ఆయన. ఓ నైస్. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి అట్ల గురించి ఆయన ఒక మాట విన్నారంట. సో వచ్చిన వెంటనే మోడల్ జశ్వంత్ గారు హాయ్ అని చెప్పి సెకండ్ ఇచ్చారు. దట్ మేడ్ మీ లైక్ ఆయన హాయ్ చెప్పి జశ్వంత్ అని పిలిచేసరికి అది లైక్ కంప్లీట్లీ అవుట్ అనమాట, ప్రపంచ కాసేపు సెకండ్ ఇచ్చి ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్తున్నాను అంటే ఓ ఆల్ ద బెస్ట్ నాన్న అని చెప్పి భుజమ చేసి ఆయనే కెమెరామెన్ పిలిచి దా ఫోటోస్ మా ఇద్దరిని అని అన్నాడు. ఐ వాజ్ లైక్ కంప్లీట్ లైక్ ఇది నిజమా, ఇస్ ఇస్ అ డ్రీమ్ ఇస్ ఇస్ అంటే కళ నిజమా అనే దాంట్లోనే ఉండిపోయాను చాలాసేపు. వస్తే పక్క వస్తే మా అందరూ అడుస్తాం, మా ఫ్రెండ్స్ అందరూ అడుస్తున్నారు, నాకేం బుర్ర పని చేయట్లేదు నిజంగా దిగిన ఫోటో అని చెప్పి ఇన్స్టాలో పోస్ట్ చేశాను, లైక్స్ వచ్చేస్తున్నాయి, అందరూ ఎలా కలిసి ఫోన్లు చేస్తున్నారు అందరూ. నాకు తెలిసి ఆయనతో ఫోటో పెట్టిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ కూడా పెరిగి ఉంటుంది. పెరిగింది ఆబ్వియస్లీ మా పవర్ స్టార్ ఎక్కడ ఉన్నా సరే పెరుగుతాయి అన్ని. నైస్. సో ఇప్పుడున్న ఈ బిగ్ బాస్ లో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? ఒకవేళ ఉంటే అరే ఈ సీజన్ లో నేను ఉంటే బాగుండేది, ఈ అమ్మాయితో నేను కొంచెం పులిహార కలిపేవాడిని అని అనుకున్న ఎస్పీ గౌడ. ఓకే మరి పేరణ పెళ్ళి అయిపోయిందని చెప్పి అన్నాను. మరి అమ్మాయి చాలా క్యూట్ ఉంది ప్రేరణ. అండ్ సోనియా ఆకుల. సోనియా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ టు. వచ్చాక అయితే కల్పించు, మన కలవాలి. మగబుద్ధి పోనించుకునేవాడు. సో ఈ ముగ్గురు బాగున్నారు. మా సీజన్లో ఈ ముగ్గురు వచ్చి ఉంటే కనీసం ఒక్కళ్ళని ఇంప్రెస్ చేసేవాడిని అని చెప్పి. అంటే మీ సీజన్ లో ఉన్న అమ్మాయిలు బాగాలేదు అంటావు? మా సీజన్ అంతా రాడ్స్, మా వాళ్ళంతా హై అండ్ రాడ్స్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. శ్వేతా వర్మ, ఒక సిరి, ఒక పింకీ, చూసారా ఏ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్స్ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉంటాడు. ఓకే సో పొరపాటున దగ్గరికి వెళ్ళాను అనుకో వేసు పంచిచ్చి పంపించేస్తారు. స్వీట్ కదా వాళ్ళు. ఓకే వాళ్ళు సో ఈ సీజన్ లో వాళ్ళు స్వీట్ క్యూట్ అంటారు. క్యూట్ వీళ్ళంతా. ఓకే సో ఈ సీజన్ అంతా నాటు హాయ్ చెప్తే బాయ్ చెప్తారు వాళ్ళు, వీళ్ళు అలా కదా హాయ్ చెప్తే హలో చెప్తారు. ఓకే సో చూసారా ఈ సీజన్లో ఒక ముగ్గురు అమ్మాయిల పేర్లు అయితే చెప్పారు. సో వాళ్ళ ముగ్గురులో టాప్ 5 వరకు ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారు? బాగా ఆడితే ఎవరైనా వెళ్తాడు. అదే లైక్ నాకెందుకో చూస్తే సోనియా ఆకుల బాగా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయి వాట్ ఎవర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, షీ బీయింగ్ హర్ సెల్ఫ్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఎస్పీ కూడా బాగా వాడుతుంది. ఓకే అంటే పేరున అనేది క్యూట్గా ఉంది కదా, ఆ క్యూట్నెస్తో ఎక్కువ అంటే బాగుంటుంది కదా చూడడానికి బాగుంది అమ్మాయి క్యూట్గా ఉందని, కానీ ఎక్కువ సెలవు అవ్వలేదు క్యూట్నెస్తో. ఎప్పుడైనా సరే కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అంతే. ఓకే నైస్. ఎందుకంటే నాకు ఓట్ బ్యాంక్ పెరిగింది ఏంటంటే, నాకు ఒక సెకండ్ పాయింట్లో నేను వాయిస్ రేజ్ చేసి ఫైట్ చేశాను 4th week. ఓకే అక్కడ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు చెప్పారు టీం వాళ్ళు. ఓకే అంటే వెన్ ఐ స్టార్ట్ ఫైటింగ్ విత్ అగేన్స్ట్ ఆల్ ద పీపుల్, బికాస్ 3 weeks నేను సైలెంట్ అయిపోయా. ఫస్ట్ వీక్ గొడవయ్యాక 3 weeks సైలెంట్ అయిపోయా. 4th week నాకు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఐ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ అగేన్స్ట్ ఆల్ ద పీపుల్. ఓకే దెన్ ద ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్పి ఐ కేమ్ టు నో అబౌట్ మై సెల్ఫ్. సో అందుకు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ మీరు బిగ్ బాస్లో ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీరు సెల్ఫ్గా మీకోసం ఆడుతున్నప్పుడు మీరు ఎలాంటి డిప్రెషన్స్కి గురయ్యారు? అంటే అనవసరంగా నేను ఈ హౌస్లోకి వచ్చాను అని అనుకున్న ఫస్ట్ వీక్ అయితే ఆబ్వియస్లీ అండి, ఫస్ట్ వీక్ మరీ వర్స్ట్ ఉంది, నా పొజిషనే వర్స్ట్ ఉంది. ఎలా ఉందంటే ఫస్ట్ వీక్ అంటే నీకు కొత్త ఇండస్ట్రీ మనకేం పార్టిషన్ లేదు, నీకు తెలిసి విజయవాడ నుంచి వచ్చాం మనం. సడన్గా వచ్చి ఒక 10-15 మంది సెలబ్రిటీస్ మధ్యలో కూర్చోబెడితే అందరు ఏంటి ఎవడో కొత్తవాడు, కొంతమంది ఎలాగంటున్నాడు మేము 10 ఏళ్ళు పట్టింది మాకు ఇక్కడ రావడానికి, నువ్వేంట్రా చిటికలో వచ్చావు అని అంటారు.
నాకు అర్థం కాదు 10 ఏళ్ళు 15 ఏళ్ళు నాకేం సంబంధం ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ టాకింగ్. అంటే నా కేటగిరీలో నన్ను సెలెక్ట్ చేశారు, నా కేటగిరీలో నేను బెస్ట్ అయి ఉంటాను, నన్ను సెలెక్ట్ చేశారు వాళ్ళు. సో నేను వచ్చాను, అందులో నా ప్రాబ్లం లేదు. అండ్ వాళ్ళందరూ ఏంటి ఒకసారి కార్నర్ పెట్టడం, నేనేది ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడుతున్నాను అనుకో, ఎందుకు గేమ్ ఆడుతూ ఉంటారు, మరి దేనికి వచ్చావు గేమ్ ఆడకుండా, కాకపోతే గేమ్ ఆడటానికి వచ్చావు, బిగ్ బాస్ వస్తే గేమ్, నువ్వు వచ్చి డ్యాన్స్ అయ్యి జోకులే అంటారు, నీ అది కాదురా అంట, అంటే రియాలిటీ షో రా, రియల్గా నేను ఎలాగుంటాను అలాగే ఉంటాను అంట, లేదు ఇలాగే చేస్తేనే బాగుంటుంది అంటారు. అలా అలా కొన్ని ఏంటంటే నేను కార్నర్ చేసానికి అనిపించింది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ నుంచి కొంచెం నాకు అర్థం చేసుకున్నా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని. ఇంకా ఫోర్త్ వీక్కి ఇంక ఓపెన్ అయిపోయారు. సో మరి ఇందాక అంటుంది బిగ్ బాస్ గురించి ఎక్స్పీరియన్స్ నీకు ఉంది నాకు లేదా అంటున్నావు కదా, వెరీ షార్ట్ స్పెన్ నీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ, ఈ మాట అన్నావు చాలు నాకు. మనిద్దర జర్నీలో నువ్వు బాగా లైక్ చేసిన ఒక థింగ్ చెప్పు. అంటే యాక్చువల్లీ ఆడియన్స్ మేమిద్దరం ఒకేసారి మా కెరియర్ని స్టార్ట్ చేసాం. నేను ఇంకా జెస్సీని ఇంటర్వ్యూ తీసుకునే స్టేజ్లోనే ఉన్నాను, కానీ వాడు మాత్రం సెలబ్రిటీ అయిపోయాడు. కాబట్టి మా ఇద్దరి జర్నీలో నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ మినిటే నాకు ఫస్ట్ కాల్ నాకే చేశాడు. అరే నేను నిన్ను కలవాలనుకున్నా, ఎక్కడున్నావు అని చెప్తే నేను ఆ రోజు పక్కనే ఉన్నాను. సో వెళ్ళాను, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు, బట్ అంతే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను పడిన ఆ కష్టానికి ఒక ఫలితం వచ్చింది బిగ్ బాస్ హౌస్ వల్ల అని. అంటే నీకనే వస్తుంది, వెరీ వన్ ఇయర్ గ్యాప్ ఉంది ఇంకా. ఓకే, ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్తున్నాను. ఇవాళ డేట్ 2024 సెప్టెంబర్ 17th కదా, నెక్స్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్ 17th పాప రోడ్లు వేస్తుంటారు. ఓకే, నువ్వు కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలిరా నన్ను. సరే వస్తాలే. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ జెస్సీ బికాస్ వాడి జర్నీ మొత్తం నేను దగ్గరుండి చూశాను. చూసిన దాంట్లో వాడు కష్టపడిన దానికి ఫలితం వచ్చింది. అండ్ నేను రీసెంట్గా కాకుండా ఒక ఆల్మోస్ట్ 1-2 years బ్యాక్ విన్నది ఏంటంటే జెస్సీ ఈజ్ ఎ గే. జెస్సీ గే అంటే ఒకసారి 5 minutes ఖాళీ ఉంటా చూసారా, 5 minutes ఖాళీ ఉంటావా అని అడుగుతున్నాడు. వామ్మో, లేదురా నేను నిజంగా అడుగుతున్నాను. ఎందుకంటే చాలా మంది జెస్సీ ఈజ్ ఎ ఫ్లర్టర్ అనే దానికన్నా నేను ఎక్కువ విన్నది జెస్సీ ఈజ్ గే. దానికి నువ్వేం చెప్తావు? అంటే జనరల్గా మోడలింగ్ చేసే అబ్బాయిలకి చాలా మందికి ఆటోమేటిక్గా దే విల్ బి లైక్ డూయింగ్ గర్ల్ థింగ్స్. విను మోడలింగ్ చేసేవాళ్ళు తక్కువ తోడుకోవడం కదా, మోడలింగ్ ఒకటే కాదు. అసలు నేను చెప్తాను అంటున్నా, జనరల్గా బై బర్త్ చాలా మందికి హార్మోన్ వీక్నెస్ ఏమి ఉంటాయి. వాళ్ళ కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక జెండర్ ఎంచుకుంటారు, వాళ్ళు మైట్ బి ట్రాన్స్ఫర్ టు అదర్ జెండర్, లేదంటే వాళ్ళు ఇంకొక ఇది ఉంటుంది. ఆ మాత్రాన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నన్ను ఎందుకు నువ్వు కే అని చెప్తున్నావో అర్థం కావట్లేదు. అంటే నేను చెప్పట్లేదురా పర్సనలీ, బయట ఎప్పుడైతే మీకు షోలో టీవీ షోలో కామెడీ షో చేశారు, అది చేశారు కామెడీ, అది మైట్ బి దాని వల్ల అనుకుంటావు. అలా అని కాదు, కామెడీ ఆది గారు. సరే అడిగిన డౌట్ ఉంటే కొంచెం రండి అండి, మన వాట్సాప్ నెంబర్ EMI తీసుకొని కొంచెం రండి. అమ్మాయికి తను గే కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఓన్లీ గర్ల్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు జెస్సీ. నోట్ చేసుకోండి, నేను వాట్సాప్ నెంబర్ లాస్ట్ లో చెప్తాను. మరి చెప్తే ఎవరికైతే క్వశ్చన్ రమ్మని చెప్తాను. సో అది ఎలా అనుకుంటారు, పైగా నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను అనుకోవడం కాదురా, నన్ను అడిగితే. సో ఇప్పుడు నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను ఈ క్వశ్చన్ నిన్ను తప్పకుండా అడిగి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నిజంగా అనుకుంటారు వాళ్ళందరూ వచ్చి అమ్మ నాకు పెళ్ళి అవ్వదు తర్వాత. సో జెస్సీ ఈజ్ నాట్ గే అండి, తనకు పెళ్లి చేసుకునే ఐఎమ్ జస్ట్ కిడింగ్ రా. కానీ ఈ క్వశ్చన్ అయితే కరెక్ట్గా తను ఆన్సర్ ఇచ్చేశాడు. కొంతమందికి వాళ్ళ లైఫ్లో హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు. అది మోడలింగ్ అనే కాదు, ఎక్కడైనా ఉంటాడు. ఐటీలో లేరా, ఐటీలో ఉంటారు, ఇండస్ట్రీలో ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లో మెసేజ్ చేస్తుంటారు కొంతమంది. అందరూ ఏంటంటే వాళ్ళు డిపెండ్స్, వాళ్ళ హార్మోన్స్, వాళ్ళు మనకు అది ప్రాబ్లం, మనం అది మార్చలేము, అదేమీ తప్పేం కాదు. వాళ్ళ ప్రాస్పెక్ట్లో వాళ్ళు బతుకుతారు. నేను జనరల్గా నన్ను ఎందుకు అనుకుంటానంటే నేను ప్లెయిన్ షోలో ఉంటుంది. ఇంకా నాకు మోడలింగ్లో నేను స్టైల్ ఫాలో అయితే యూకే స్టైల్. ఓకే, యూకే బాడీస్ అందరూ ఎందుకంటే యూకే మోడల్స్ అందరూ ఏంటంటే ప్లెయిన్గా లీన్గా టాల్గా ఉంటారు. వాళ్ళు ప్లెయిన్ షేప్ ఉంటారు. యూకే ఎప్పుడైనా ఫ్యాషన్ వాక్స్ మీరు చూస్తే ర్యాంప్ వాక్స్, అందులో అబ్బాయిలు అందరూ కొంచెం ప్లెయిన్ షేప్ లీన్గా ఉంటారు, లీన్ అండ్ హైట్గా ఉంటారు. సో అదేంటంటే అది యూనివర్సల్ మోడల్స్. మీరు ఎప్పుడైనా సరే మనకి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు మ్యానిక్విన్స్ కానీ లేకపోతే పోస్టర్స్ ఉంటాయి కదా,
రేమౌండ్స్ అవి చూస్తే మీ అందరికి ఒక ఐడియా వచ్చేస్తుంది. అక్కడంతా చూస్తే మోడల్స్ అందరూ కూడా ప్లెయిన్ గా అబ్బాయిలు అందరూ ప్లెయిన్ షేవ్లో ఉంటాయి, గెడ్డంతో ఉండరు. నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా చూసావు అనుకో మ్యానిక్విన్స్ కానీ ఇవన్నీ కూడా గెడ్డంతో పెట్టరు ఎవడు. అవునవును, అది ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంది తప్ప అవుట్ఫిట్ కి గెడ్డం అనేది ఉండదు. నాకు తెలుసులేరా, ఎందుకంటే నేను మిస్ ఆంధ్రప్రదేశ్ 2000 కాంపిటీషన్స్ చేసినప్పుడు ఐ వోన్ ద టైటిల్ ఆఫ్ మిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీ వోన్ ద టైటిల్ ఆఫ్ మిస్టర్ ఏపీ. సో అప్పుడే అనుకున్నాను వీడు ఏదో సాధిస్తాడు అని. ఖచ్చితంగా అయితే సాధించాడు. ఇంకా ఏమన్నా నువ్వు మా జనాలకి నీ లైఫ్లో ఇది నా పర్సనల్ థింగ్ నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, చెప్పాలి అని అనుకున్నావా? అనుకుంటే అదొక టాపిక్ మా కోసం, మా ఆడియన్స్కి. ఏం లేదు, అంతే జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. ఓకే, అంటే వెరీ షార్ట్ స్పాన్. అంటే వాట్ ఐ డ్రీమింగ్ అంటే చిన్నప్పటి నుంచి నేను రైటర్గా ఎక్కువ ఇష్టపడ్డాను. అంటే మోడలింగ్ నాకు ఏం తెలియదు, మోడలింగ్ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మోడలింగ్ అంటే ఏం తెలియదు నాకు. ఇండస్ట్రీ కోసం రూట్స్ కోసం మోడలింగ్కి వెళ్ళి అది స్టెప్ అనేది అని హెల్ప్ అయినాయి, కానీ అనుకోకుండా రూట్స్ ఇలా క్రియేట్ అయింది, కానీ ఏదో సమ్ డెస్టినీ క్రియేట్ తీసుకొచ్చింది. కానీ నాకు రైటింగ్ అంటే ఇష్టం. సో ఐ యూస్ టు రైట్ మెనీ థింగ్స్. సో అది జనరల్గా అందరికీ ఏంటంటే జెస్సీ మామూలుగా బిగ్ బాస్లో చేశాడు, లేకపోతే టీవీ షోస్లో కనిపిస్తుంటాడు, లేకపోతే యాక్టింగ్ మూవీస్లో ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నాడు తప్ప. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్ ఇస్ నేను రైటింగ్ ఎప్పటి నుంచి 5-6 years నుంచి. సో ఇప్పుడు రైటింగ్ అంతా బాగా ఫుల్ఫిల్ అయింది, సబ్జెక్ట్స్ కొన్ని ఫామ్ అయినాయి. ఐఎమ్ మేకింగ్ ఎ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. సో ఒక వెరీ బిగ్ టాపిక్ మీద వస్తున్నాను. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది? ఒక సెలబ్రిటీ స్టేటస్ రాకముందు నీ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ బాగానే ఉందండి. అంటే సెలబ్రిటీ స్టేటస్ అంటే ఇంకా సెలబ్రిటీ అని నేను అనుకున్న సెలబ్రిటీ రేంజ్కి వెళ్ళలేదు, బట్ బాగానే ఉంది. అంటే ప్రస్తుతానికి అయితే జనాలు గుర్తుపడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. ఓకే, అండ్ పీపుల్ ఆర్ ప్రైజింగ్ ఫర్ సమ్ ఆఫ్ మై వర్క్స్. ఎంజాయింగ్ దట్ థింగ్. ఓకే, సో అండ్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీ లైఫ్లో ఒక ఫ్రెండ్ రోజు మాట్లాడకపోయినా కలిసినప్పుడు మీరిద్దరూ కలిసి మాట్లాడుకునే థింగ్స్ కానీ, లేదంటే మీరు షేర్ చేసుకునే ఆ పర్టికులర్ టాపిక్స్ కానీ, హ్యాపీ లేదంటే సాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో ఎవరున్నారు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా సరే కలవని, ఏరా జెస్సీ ఎలా ఉన్నావు, ఏ హాయ్ బాగున్నాను అని ఇలా మాట్లాడుకునే ఫ్రెండ్ ఎవరు? పేరు చెప్పాల్సిందే ఖచ్చితంగా. రోజు మాట్లాడుకున్న అఖిల్ ఉన్నాడు, అఖిల్ అని ఉంటాడు. రోజు మాట్లాడుకునే వాళ్ళు కాదు, అంటే వాళ్ళ ఫ్రెండ్సే, కానీ మీరు డైలీ మాట్లాడుకోరు, డైలీ కలవరు, కానీ కలిసినప్పుడు మాత్రం యూ విల్ స్పెండ్ ద బెస్ట్ టైం. సిఏ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది, సిఏ మాధురి అని. ఓకే, తను ఎక్కడో జాబ్ చేసింది అబ్రాడ్లో. స్టిల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిసిద్ది, ఇంటికి వస్తుంది. షీ యూస్ టు గివ్ మీ సమ్ గుడ్ గిఫ్ట్స్ యాజ్ వెల్. గిఫ్ట్లు అంటే ఏం గిఫ్ట్లు? షర్ట్లు ప్యాంట్లు. ఓకే, అలాంటివి. ఓకే, సో అలాంటివి అంట. సో ఆ గిఫ్ట్స్ తీసుకొస్తుంది, బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. యాక్చువల్లీ నువ్వు నా పేరు చెప్తావేమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైనా నాకు కనీసం ఒక చాక్లెట్ ఇప్పించవే? నేను ఇప్పించలేదు, కానీ వెన్ ఎవర్ వి మీట్ లాంగ్ టైం అయినా కానీ. ఇప్పుడు ఆన్సర్ నీ పేరు చెప్పాలా? యాక్చువల్లీ సారీ, మరి అట్లీస్ట్ కొంచెం నా పేరన్నా చెప్పాలి కదా ఆడియన్స్ కి. నాకు ఉన్న ఫ్రెండ్స్లో సహర్ అలియాస్ శ్వేత, అలియాస్ కృష్ణన్, అలియాస్ నాయుడు, ఈ అమ్మాయి నాకు బాగా క్లోజ్ అండి. ఈ అమ్మాయి ఎప్పుడు కలిసినా సరే మంచి టైం స్పెండ్ చేస్తాం కలిసి. బాగా మంచి టైం అంటే మంచి టాపిక్స్ మాట్లాడుకుంటాం, కెరియర్ గురించి టైం స్పెండ్ చేస్తాం. ఇందాక గుచ్చి అడిగా, మంచి టైం స్పెండ్ చేస్తాం అండి ఇద్దరం. సో టైం స్పెండింగ్లో మాకు టైమే తెలియదు ఒక్కోసారి. అమ్మో, మరి నిజం అనుకుంటారా బాబు? అది ఎందుకు నువ్వు అడిగిన క్వశ్చన్ మరి వాళ్ళు నిజం అనుకోవాలి మరి. ఓకే, నైస్. సో ఇలా మన చిట్ చాట్ జెస్సీతో అయిపోయింది ఇవాళ. వెరీ గుడ్. లాస్ట్ అండ్ ఫైనల్గా మా ఛానల్ గురించి సబ్స్క్రైబ్, షేర్ అని చెప్తారు కదా, కొంచెం సపోర్ట్ చేయడానికి అది రెగ్యులర్ చెప్తారు. కానీ మీ ఛానల్ అంటే వెగా ఎంటర్టైన్మెంట్స్ గురించి ఎప్పుడో వింటున్నాను, చాలాసార్లు విన్నాను. ఇట్స్ వెరీ గుడ్ ఛానల్ యాక్చువల్లీ. వెగా ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ యాక్చువల్లీ. ఐ హర్డ్, నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు నుంచి నాకు తెలుసు, దీని గురించి వింటున్నాను. సో ఇవాళ గ్లాడ్ ఐఎమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద గెస్ట్ ఫర్ దిస్. సో చాలా హ్యాపీ అనిపించింది, బాగుంది. సో ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ హర్, సహర్ కృష్ణన్ అండ్ హర్ న్యూ షో. తను నాకు మంచి ఫ్రెండ్, 10 years నుంచి కలిసి వర్క్ చేసాము. సో ప్లీజ్ టు సపోర్ట్ హర్. ద సేమ్ టైమ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వెగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. మీకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం, అది అసలు ఎందుకు ఇష్టం మీకు కృష్ణుడు అంటే? అంటే మీరు చుట్టూ గర్ల్స్ ఉంటారు కాబట్టి మీరు కృష్ణుడు అంటే ఇష్టపడుతున్నారా? అదే అనుకుంటున్నాను. తక్కువ దానికి రీజన్ కూడా చెప్పేసాను నేను చాలాసార్లు కూడా. కృష్ణుడు అంటే గర్ల్స్ ఆయన ఫ్లర్టింగ్స్ ఏం లేదు, ఆయన దగ్గర ఇది లేదు.
ఈ జస్ట్ వెరీ లవబుల్ పర్సన్ అంతే. అమ్మాయిలు అడ్మైర్ అయ్యారు కానీ ఆయన వెళ్ళి ఏ అమ్మాయిని వెళ్ళి ఫ్లర్ట్ చేసింది లేదు కృష్ణుడు యాక్చువల్లీ. కానీ ఇక్కడ మా కృష్ణుడు అయితే అందరినీ ఫ్లర్ట్ చేస్తానని ఇందాక చెప్పాడండి. కాదు అలా కాదు, అది కృష్ణ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. ఐ మీన్ ఇన్ ద థింగ్ నేను ఆయన ఫాలో అవుతుంటాను. అండ్ కొన్ని వైస్ ఐ సెడ్ యూ బిఫోర్ బిలాంగ్స్ టు 10 అన్న కదా, ఆ 10 అనే నెంబర్ ఆయన నుంచే వచ్చింది నాకు. సో హీస్ అ మిరాకిల్ థింగ్స్. సూన్ you came to know many things about Krishna, okay, which is linked to me. Okay, మీకు తెలుస్తాయి. ఓకేనా? Okay. సో ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణ. అండ్ కొన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మహాభారతం భగవద్గీత చదవండి. ఈ మధ్య చాలా దారుణంగా రోడ్డు మీద అమ్మేస్తున్నారు అట్లని. సో అది చాలా పవిత్రమైన బుక్. మనకి ఎలాగంటే పబ్బింగ్ కల్చర్ అలవాటు అయిపోయి మన వాళ్ళు ఏంటంటే 20 years బ్యాక్ వెళ్దాం. 20 years బ్యాక్ అనేది ఒక స్త్రీ కానీ ఒక అబ్బాయి కానీ తాగి వస్తే ఇంటికి ఇట్స్ మిరాకిల్ థింగ్. అది పెద్ద బూత్లో చూసేవాళ్ళు. ఇప్పుడు తాగి రాకపోతే బూత్లో చూస్తున్నారు. ఆ కల్చర్కి మనం వచ్చాము. సో ఇంకా డిస్ట్రాయ్ అవుతుంది కల్చర్ మనది, ఇంకా చాలా దారుణంగా వెళ్ళబోతుంది. సో ప్లీజ్ టైం ఉంటే మీకు ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ పర్ డే ఒక పేజ్ చదవండి భగవద్గీత. యూ క్యాన్ సీ ద మిరాకిల్ థింగ్స్ సరౌండెడ్ బై యూ అండ్ యూ క్యాన్ సీ ద ట్రాప్. ఎవరు మిమ్మల్ని ట్రాప్ చేస్తానంటే ఈ ట్రాప్ ఇన్ ద సెన్స్ మనుషులు కాదు, యు ఆర్ అండర్ ట్రాప్. నేను ఇంతకుముందు చెప్పాను ఆ ఈవిల్ ఐ అని చెప్పి, ఇది ఒక పార్ట్ ఆఫ్ ట్రాపింగ్ యాక్చువల్లీ. ఇలా చాలా ట్రాప్స్ అవుతున్నాయి మనకి తెలియకుండానే. ఇవన్నీ తెలుసుకుంటారు మీరు. ఓకేనా? ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఇది గురించి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను అంత క్లారిటీగా. సో ఇంత మంచి ఇంటర్వ్యూ నేనైతే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ సర్కిల్ ఏంటి అని వినడమే కానీ ఒక పర్సను మన రిలీజియస్ గురించి ఒక భగవద్గీతని ఆరాధించాలి, ఒక మహాభారతాన్ని చదవాలి, మన కల్చర్ గురించి ఇప్పుడున్న జనరేషన్లో. నాట్ భగవద్గీత, ఇఫ్ యు ఆర్ ముస్లిం ప్లీజ్ ఖురాన్ చదవండి, క్రిస్టియన్ బైబిల్ చదవండి. అంటే ఖురాన్లో జినా అని చెప్తారు, బైబిల్లో లూసిఫర్ అని చెప్తారు, మనం కలి అని చెప్తాం. సో ఆల్రెడీ వీళ్ళంతా ట్రాపింగ్ మన ఆల్రెడీ ఉంది, వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు ఇక్కడ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్కి కానీ లేదంటే మన జనరేషన్ ఐ మీన్ 20s జనరేషన్స్కి కానీ 19 జనరేషన్స్కి కానీ ఈ రిలీజియస్ గురించి పెద్ద పట్టింపు లేదంటే మనం అంటే చెప్తున్నాను చూడండి, మన జనరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు తీసుకెళ్ళాలి. ఎగ్జాంపుల్ చెప్పిన ఎగ్జాంపుల్ మీరు రైట్ రాంగ్ మీరే చెప్పండి. మీ మమ్మీ వాళ్ళు ఇంతకుముందు మీ చిన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా తాగారా? మీ మమ్మీ తాగిందా? మీ డాడీ గురించి పక్కన పెట్టేసండి, మగ గురించి పక్కన పెట్టి. అమ్మాయిలు నేను అదే చెప్తున్నా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ మమ్మీ వాళ్ళు తాగి వచ్చారు ఎప్పుడైనా ఇంటికి? ఎప్పుడైనా వాళ్ళు స్మోక్ చేయడం కనిపించారా మీరు? ఓకే, పబ్కి వెళ్ళి డ్యాన్స్లు వేసుకొని రాత్రి 3 వచ్చారా ఎప్పుడైనా మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ? మీరు చూస్తే వెళ్ళకపోతే అదొక పెద్ద బూతు. నన్ను క్వశ్చన్ చేస్తారు, నీ తాగండ్రా అంటే నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి, నువ్వు ఎందుకు పార్టీస్కి వస్తావు, వస్తే ఎందుకు తాగవు ఇలా అంటారు. సింపుల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యువర్ స్పాయిలింగ్ యువర్ కల్చర్. మీ కల్చర్ని స్పాయిల్ చేస్తున్నారు. ఓకే, గుళ్ళు కంటే మనం ఏంటంటే టెంపుల్ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ ఉగాది వచ్చింది, శారీ కట్టి గుడిలో ఒక పోస్టర్ పెట్టాలి. పోస్టర్ పెట్టిన వెంటనే లైక్లు వస్తాయి. దిస్ ఇస్ వాట్ యువర్ కల్చర్ ఇస్ రైట్ నౌ. దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్. ద కల్చర్ ఇస్ బియాండ్ ఇస్. మనం ప్యూరిటీ మనం స్పాయిల్ చేసుకొని మనం ఇంప్యూరిటీకి వెళ్తున్నాం. ఓకే, ఈ టెక్నో అని చెప్పి కొత్తగా మీరు కొంత డ్యాన్స్ వేస్తారు కదా, పెట్టుకొని ఊగిపోతుంటారు కదా. ఈ టెక్నో ఇస్ అ స్లో పాయిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అనేది ఎప్పుడైనా సరే పాయిజన్ అండి. ఎప్పుడైనా సరే పాము అయినా సరే ఒక మ్యూజిక్ వింటే నాకు నచ్చిన మ్యూజిక్ సరెండర్ అయిపోద్ది, విషయం ఇచ్చే పాము కూడా. అలాంటిది ఒక టెక్నో కల్చర్ని మన కల్చర్ స్పాయిల్ చేయడానికి టెక్నోని తీసుకొచ్చారు మన ఇండియాకి. తీసుకొచ్చింది ఎవరంటే ఈ చెప్పే కదా, సో కాల్ దీస్ పీపుల్, ఒక ఇలిమినాటీ అని చెప్పే కదా, వాళ్ళని తీసుకొచ్చింది ఏంటంటే ఈ టెక్నో కల్చర్ని తీసుకొచ్చి వీళ్ళంతా స్ప్రెడ్ చేశారు టెక్నోని. సో ఈ టెక్నో కల్చర్ రావడం వల్ల ఈ అమ్మాయిలందరూ కూడా తాగేసి విచ్చలబెడతాను, ఎవరితో వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా వాళ్ళ మైండ్ మొత్తం దుబ్బేస్తుంది. అలవాట్లు ఏవే కొత్త అలవాట్లు వస్తున్నాయి. ఓకే, అంటే ఈ చెప్తే మీకు హితోపదేశం లాగా ఉంటాయి, చిరాగ్గా అనిపిస్తాయి. బట్ స్టిల్ దిస్ ఇస్ ద ట్రూత్. మీరు క్వశ్చన్ చేసుకోండి. మీ 20 years బ్యాక్కి మీరు వెళ్ళండి, మీ మమ్మీ వాళ్ళని అడగండి, మీ మమ్మీ వాళ్ళ కల్చర్ తెలుసుకోండి. లేదా మేము ఫస్ట్ నుంచి మీ వాళ్ళగే ఉంటాం, మా చిన్నప్పుడు మీ నాన్నమ్మ ఏదో తాగొచ్చారు ఇంటికి, నేను తాగొచ్చేవాడిని అని మీ మమ్మీ వాళ్ళు చెప్తే మీరే ఫాలో అవ్వండి. లేదా నాన్న మేము చిన్న పొద్దున్న లేసి గుడికి వెళ్ళేవాళ్ళం, అదే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళం అని చెప్తే మీ మమ్మీ వాళ్ళ కల్చర్ ఏది బాగుందో మీరే చేసేవాళ్ళండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఫాలో దిస్ వన్, బట్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద థింగ్ అని చెప్తున్నాను. లేదు, ఇప్పుడున్న ఈ జనరేషన్లో నువ్వు ఒక కల్చర్ గురించి మాట్లాడడం అనేది అండ్ రిలీజియస్ గురించి మాట్లాడడం అనేది, వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ రిలీజియన్, వీఆర్ జస్ట్ టెల్లింగ్ ఎలా ఉంది, ఒక 20 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని ఒక చిన్న
నిజంగా జెస్సీ చెప్పిన పాయింట్, ఈ పాయింట్కి మాత్రం ఐ రియలీ అప్రిషియేట్ యూ జెస్సీ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ టెక్నో కల్చర్లో కూడా మహాభారతాల గురించి కానీ, ఖురాన్ గురించి కానీ, బైబిల్స్ గురించి కానీ జనాలు చదువుతున్నారు అని అంటే నువ్వు ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి. ఇన్స్పిరేషన్ కాదు, సోకాల్ చెప్పాను కదా కృష్ణ. అదే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఫెస్టివల్ టైంకే వెళ్ళి పెట్టే జనరేషన్లో ఉండి కూడా నువ్వు ఆ జనరేషన్ గురించి, ఐ మీన్ 20 years బ్యాక్ జనరేషన్ గురించి ఆలోచించడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. సో అంటే ఇప్పుడున్న ఈ పబ్ కల్చర్ని అన్నీ తెలిసి కూడా ఒక 20 years బ్యాక్ గురించి ఆలోచించాలి అని చెప్పి జెస్సీ ఒక మంచి పాయింట్ అయితే రేస్ చేశాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ జెస్సీ ఫర్ దిస్ థింగ్. అంటే ఇప్పుడు డిస్కోలు, పబ్బులు, డ్రింకింగ్ ఇవన్నీ నిజంగానే నువ్వు చెప్పితే నేను కూడా ఆలోచిస్తే అదంతా నిజంగానే మనం ఒక ట్రాప్కి వెళ్ళిపోతున్నామేమో అని అనిపిస్తుంది. సో ప్లీజ్ దయచేసి అందరూ ప్లీజ్ ఫాలో అవర్. ఇంకోటి కూడా చెప్తానండి, ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయి పబ్బుకి వచ్చి తాగుతుందంటే వాడు వెళ్ళాల్సి వస్తారు. అమ్మాయిని సోకాల్ ఫ్రెండ్ అయినా సరే, నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే, ఆ అమ్మాయి వచ్చి నీ పక్కన తాగుతూ డ్యాన్స్ చేస్తున్నావు అంటే వాడు వెళ్ళాలని చూస్తారు. ఇంక్లూడింగ్ ఆడు ఎంత నీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, తాగు అని ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరు దానికి అడిక్ట్ అవ్వకండి, మా మాట నమ్మకండి. నేను జనరల్గా చెప్తున్నాను, నేను ట్రావెల్ చేశాను కాబట్టి చాలామంది పబ్స్కి వెళ్ళాను కాబట్టి ఎలా ఉంటుందో, దృష్టి ఎలా ఉంటుందో నాకు తెలుసు. దృష్టి ఎలా చూస్తారో తెలీదు. మేమనుకుంటారు నా ఫ్రెండ్ వాడు బంగారం అంటాడు, ఆ బంగారం వెనకాల ఎంత మాట్లాడుకుంటారో నాకు తెలుసు. సో మీరు జాగ్రత్త ఉండండి, ఓకేనా? అంటే నేను ఐమ్ నాట్ పాయింటింగ్ ఎనీ వన్, బట్ స్టిల్ ఏంటంటే మీకు తెలుసుకోండి అంటున్నా. ఓకే, మీరు ఫ్యూచర్లో మీ కిడ్స్కి ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటారు? మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్, అది మంచిగా నేను కల్చర్ ఫాలో అయ్యానని చెప్పుకుంటారు, లేకపోతే నేను ఇలా తాగేసాను, ఒకరోజు తాగేసి పడిపోతే ఎవరో తీసుకెళ్ళారు, ఇంటికి డ్రాప్ చేశారు, ఏమైందో గుర్తులేదని చెప్తారా? ఫర్ యువర్ కిడ్స్, సో కాల్ యువర్ కిడ్స్. ఓకే, మీరు ఎలా ఉంటేనే మీ కిడ్స్ బాగుంటారు. మీ కిడ్స్ బాగుండాలి, మీ కిడ్స్ మంచి చదువుకోవాలి, లేకపోతే మంచిగా కల్చర్ ఫాలో అవ్వాలి, లేకపోతే మంచిగా ఎదగాలంటే మీరు బాగుంటేనే వాళ్ళు వస్తారు. మీరే ఇలా ఉంటే ఎలా చెండాలంగా ఉంటుంది కదా. సింపుల్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ వన్, బట్ హ్యాబిట్స్ అనేది కొంచెం తగ్గించుకొని ఉంటే బెటర్ అని అనిపిస్తుంది అంతే. ఎస్ జెస్సీ, నువ్వు చెప్పిన పాయింట్ అయితే అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ యూ. నిజంగానే ఇప్పుడు నేను కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజు నా కిడ్స్కి నేను ఏం చెప్పాలి అని. అంటే నువ్వు ఈ పాయింట్ బాగా రేస్ చేసావు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ క్యూట్ పర్సన్ యు ఆర్. సో చూసారు కదా ఇవాళ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ కానీ, తన లైఫ్ గురించి కానీ, జనరల్గా సొసైటీలో జరిగే థింగ్స్ గురించి కానీ, రిలీజియస్ గురించి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, జస్ట్ ట్రై టు రియలైజ్ ద థింగ్స్ న్యాచురల్లీ. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా వినాలి అని అంటే మీరు వెగా ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి వచ్చి జెస్సీ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన రోజున చూసి జెస్సీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలని ఉంటే తనకు మెసేజ్ చేయండి. తను 100% రెస్పాండ్ అవుతాడు. లేదంటే నాకు మెసేజ్ చేయండి, లేదంటే మా వెగా ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి మెసేజ్ చేయండి కదా. థ్యాంక్ యూ వెగా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ సపోర్టింగ్ us. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ, నువ్వు మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు. సో గైస్, మళ్ళీ ఇలాంటి ఇంకొక చిన్న సెలబ్రిటీతో ఇదే వేగా ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ us. బాయ్.